హలో గైస్, ఈరోజు మనం ఒక టు డూ లిస్ట్ని తయారు చేయబోతున్నాం. ఇది వెరీ సింపుల్, బిగినర్ ఫ్రెండ్లీ అండ్ చాలా పాపులర్ జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని మనం సింపుల్గా తయారు చేద్దాం ఈరోజు. దానికన్నా ముందు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నేను రోజు ఏం టాస్క్ చేస్తున్నా మర్చిపోతా. నేను ఆ టాస్క్ని రిమైండ్ చేసుకోవాలి. సో దానికోసం ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. నేను ఈరోజు మార్నింగ్ లేచి ఒక బుక్ రాద్దాం అనుకున్నాం. డన్. చూసారా, ఈ టాస్క్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆడుకోవాలనుకుంటున్నాం అండ్ చదువుకోవాలనుకుంటున్నాం. డన్. ఇలా ఈరోజు ఇవి చేయాలని ఫిక్స్ అయిపోయినా నా టు డూ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ మార్నింగ్ అవర్స్లో బుక్ రాయడం అయిపోతుంది, దీన్ని చెక్ చేసుకుంటా. డన్, ఇది అయిపోయింది. ఆడుకున్నా అని ఆడడంతో ఇది చెక్ చేస్తా, అయిపోయింది. చదువుకోవడంతో ఇది కూడా చెక్ చేస్తా, అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇవి డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ రాంగ్ మార్క్ వస్తుందా, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఇది గైస్, ఇది తయారు చేద్దాం. మనం కోడింగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్ లోపల 3 ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. index.h ఒక HTML ఫైల్ అండ్ ఒక CSS ఫైల్ అండ్ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్. అండ్ కంట్రోల్ HTML ఫైల్ ఓపెన్ చేసి షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటర్ మార్క్ ప్రెస్ చేస్తే ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. దీనివల్ల మనకు ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది వస్తుంది, HTML బాయిలర్ ప్లేట్ కోడ్. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన CSS ఫైల్ని మన HTML ఫైల్తో లింక్ చేద్దాం. దానికోసం లింక్ అని టైప్ చేస్తే ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఇలా వస్తుంది, ఇక్కడ index.css. సో ఇప్పుడు మన index.html index.css కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మన జావా స్క్రిప్ట్ ఫైల్ని కూడా దీనికి యాడ్ చేద్దాం. దానికోసం మనం స్క్రిప్ట్ ట్యాగ్ని వాడతాం. స్క్రిప్ట్ ట్యాగ్ లోపల SRC అని కొట్టి దీంట్లో మన జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. సో గైస్, అంతే. మన CSS ఫైల్ అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్ మన index.htmlతో లింకప్ అయిపోయినాయి. దీన్ని ఇలా స్ప్లిట్ రైట్ చేసుకుంటే మనం ఈజీగా CSS చేయొచ్చు. దీనికన్నా ముందు ఒకసారి ఫస్ట్ మనం ఫాంట్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. దానికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. దీనిలో గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. దీనిలో ఈ ఫస్ట్ లింక్కి వెళ్ళండి. దీనిలో మీరు ఏ ఫాంట్ అని యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే పాపిన్స్ యూజ్ చేస్తున్నా. నేను ఏ ప్రాజెక్ట్లో పాపిన్స్ యూజ్ చేస్తాను బికాస్ ఇట్స్ మై ఫేవరెట్ ఫాంట్. ఇక్కడ గెట్ ఫాంట్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. గెట్ ఎంబెడెడ్ కోడ్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఎంబెడెడ్ కోడ్ ఇన్ ద హెడ్ ఆఫ్ యువర్ HTML అని వచ్చింది, చూసారా? ఈ కోడ్ని కాపీ చేసి మన లింక్, మన index.css లింక్ కింద పేస్ట్ చేయండి. అండ్ ఇది కూడా కాపీ చేసుకోండి. మన index.css ఫైల్లో ఆస్ట్రిక్ ఇచ్చి ఇది పేస్ట్ చేయండి. సారీ, index.jsలో పోయింది. index.cssలో ఆస్ట్రిక్ ఇచ్చి ఇది పేస్ట్ చేయండి. ఈ ఆస్ట్రిక్ ఇస్తే ఈ లోపల ఏదైతే ఏ CSS కోడ్ అయితే ఇంక్లూడ్ చేస్తామో ఆ కోడ్ అనేది ప్రతి ఒక్క దానికి అప్లై అవుతుంది. సో ఇంతే గైస్, మన సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మెయిన్ తీసుకోండి. మెయిన్ క్లాస్తో ఒక డివ్ని క్రియేట్ చేయండి. మెయిన్ క్లాస్తో ఒక డివ్ క్రియేట్ చేయాలంటే డాట్ పెట్టి మెయిన్ అని కొడితే డైరెక్ట్ డివ్గా మారిపోద్ది.
దీంతోపాటు దీని లోపల మనం ఒక బాక్స్ టీవ్ని తయారు చేద్దాం. ఈ బాక్స్ టీవ్ లోపల ఒక H2 దీనిలో టు డూ లిస్ట్ అని పెడదాం. ఇప్పుడు దీని లోపల ఇంకొక INP అనే క్లాస్తో ఒక డివ్ని తయారు చేస్తాను. దీంట్లోపల మనం ఇన్పుట్ ఇద్దాం, ఇన్పుట్ ఫీల్డ్. ఈ ఇన్పుట్ తోటి మనకి మన టాస్క్స్ అనేవి కింద యాడ్ అవుతుంటాయి. దీనికి ఒక ఐడి కూడా ఇవ్వండి. దీని తర్వాత ఒక బటన్ క్రియేట్ చేయండి. ఈ బటన్కి ఒక ఐడి ఇవ్వండి. మీ ఇష్టం ఏ ఐడి అని ఇవ్వచ్చు. నేను BTN అని ఇచ్చా, మీ ఇష్టం, దట్స్ అప్ టు యూ. దీని తర్వాత ఇంకొక క్లాస్ క్రియేట్ చేయండి. ఈ క్లాస్ నేమ్ లిస్ట్. ఈ లిస్ట్ లోపల అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయండి. దీనికి ఐడి, దీనికి కూడా ఒక ఐడి ఇవ్వండి. నేను లిస్ట్ కంటైనర్ అని ఇస్తున్నాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు. దీని లోపల లిస్టులు తయారు చేయండి, ఒక 3-4 జస్ట్ ఫర్ యువర్. ఓకే, ఇక్కడ మీరు గో లైవ్ అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం ఇక్కడ ఎక్స్టెన్షన్స్ పోయి లైవ్ అని టైప్ చేస్తే లైవ్ సర్వర్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేయండి. చూసారా, ఇది మన HTML వితౌట్ CSS. దీనికి ఇప్పుడు మనం CSS యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ మన HTML కోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం CSS కోడ్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి అన్ని ఎలిమెంట్స్కి కొంచెం కొంచెం ప్యాడింగ్ అండ్ మార్జిన్స్ కూడా వస్తాయి డిఫాల్ట్. అవన్నిటిని తీసేయాలి. సో నేను యాస్ట్రిక్ దాంట్లో మార్జిన్ని, ప్యాడింగ్ని టార్గెట్ చేసి 0 చేసేసాను. సో దట్ దీనికి ఏ ఎలిమెంట్కి డిఫాల్ట్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ రాదు. మెయిన్ క్లాస్ అంటే ఈ హోల్ కంటైనర్కి హైట్ 100 VH ఇద్దాం, విడ్త్ 100% ఇద్దాం, డిస్ప్లే ఫ్లెక్స్ ఇద్దాం, అలైన్ ఐటమ్ సెంటర్, జస్టిఫై కాంటెంట్ సెంటర్. గూగుల్కి వెళ్ళి webgradients.com అని టైప్ చేయండి. webgradients.com. దీనిలోకి వెళ్ళి మీ ఇష్టం ఉన్న గ్రేడియంట్ని చూస్ చేసుకోవచ్చు. మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం ఏదో ఒక గ్రేడియంట్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గ్రేడియంట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రేడియంట్ యూస్ చేస్తున్నాను. దీని కింద కాపీ CSS వస్తుంది, చూసారా? ఈ ఆప్షన్ ప్రెస్ చేయండి. మన CSS అనేది కాపీ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తే అయిపోద్ది. చూద్దాం మన పేజీలో. చూసారా, ఆ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో దాని తర్వాత మనం బాక్స్కి స్టైలింగ్ చేద్దాం, బాక్స్ టీవీకి స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ బాక్స్కి విడ్త్ ఇద్దాం 100%. మనం బాక్స్కి హైట్ ఇస్తాం బికాస్ మనకి టాస్క్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు ఫిక్స్డ్ హైట్ ఇస్తే సెట్ కాదు కరెక్ట్గా. సో మనం బాక్స్కి హైట్ ఇవ్వట్లేదు. ఒకవేళ హైట్ ఇచ్చామనుకోండి ఏమైంది అంటే ఓవర్ఫ్లో అయిపోద్ది. సో ఇట్ వోంట్ లుక్ గుడ్. అదే మనం బాక్స్కి హైట్ ఇవ్వలేదు అనుకోండి, దానికి అది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఒక మార్జిన్ కూడా ఇస్తున్నాను ఈ బాక్స్కి, ప్యాడింగ్ కూడా ఇస్తున్నాను 40 pixels, 30 pixels, 70 pixels. బార్డర్ రేడియస్ ఒక 10 pixels ఇస్తున్నాను. అది బాక్స్లో చూద్దాం మనం.
కూల్, బాగుంది. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న H2ని టార్గెట్ చేద్దాం. దీనికి ఒక కలర్ ఇద్దాం, #2E3434. ఫాంట్ సైజ్ కూడా ఇద్దాం, ఎంత ఇద్దాం, ఒక 28 పిక్సెల్స్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 30 పిక్సెల్స్ ఇద్దాం. దిస్ ఈస్ లుకింగ్ గుడ్. నెక్స్ట్ .imb divని స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ థింగ్కి ఒక బిడ్త్ ఇద్దాం 100%. డిస్ప్లే ఫ్లెక్స్, align items center, justify content, space between. మార్జిన్ కూడా ఇద్దాం, జస్ట్ 10 పిక్సెల్స్ అప్ డౌన్ అండ్ 0 పిక్సెల్స్ ఓవర్ఫ్లో హిడెన్. బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం 60 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం, #F3. మార్జిన్ బాటమ్ ఒక 40 పిక్సెల్స్ ఇద్దాం. దీన్ని ఇంకా మనం స్టైలింగ్ చేయాలి. .inpలో ఉన్న ఇన్పుట్ని స్టైలింగ్ చేద్దాం. మనం ఇప్పుడు విడ్త్ 80% ఇద్దాం, హైట్ 70 పిక్సెల్స్ ఇద్దాం, అవుట్లైన్ నన్, బార్డర్ కూడా నన్ చేద్దాం. సో దట్ మనకు ఒక డిఫాల్ట్ బార్డర్ అండ్ డిఫాల్ట్ అవుట్లైన్ అనేది రాదు. దీంట్లో ఫాంట్ సైజ్ని 20 పిక్సెల్స్ ఇద్దాం. ప్యాడింగ్ ఇద్దాం దీనికి 0 పిక్సెల్స్ అండ్ 30 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం, #F3. కలర్ కూడా ఇద్దాం, #2E3434. చూసారా ఇలా చేంజ్ అయినా. యాక్చువల్లీ ఇది కొంచెం పెద్దగా ఉంది, దీన్ని యాక్చువల్లీ చిన్న వేద్దాం 260 పిక్సెల్స్. It is looking good now. Actually width 540 బదులు 500 పిక్సెల్స్ ఇద్దాం. దిస్ ఈస్ లుకింగ్ గుడ్ నౌ. కొంచెం ఫాంట్ సైజ్ కూడా తగ్గిద్దాం, అందుకు ఎక్కువ అనిపిస్తుంది. 17, బెటర్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్లో ఉన్న బటన్ని స్టైలింగ్ చేద్దాం. దీని ఫాంట్ సైజ్ని ఒక 17 పిక్సెల్స్ ఇద్దాం. ప్యాడింగ్ ఇద్దాం ఈ బటన్కి 20 పిక్సెల్స్ అండ్ 60 పిక్సెల్స్. బార్డర్ రేడియస్ ఇద్దాం 60 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం #96CEFF. బార్డర్ నన్ చేద్దాం, ఎందుకంటే దీనికి డిఫాల్ట్ బార్డర్ వస్తుంది అండ్ డిఫాల్ట్ అవుట్లైన్ వస్తుంది. వీ డోంట్ వాంట్ దట్. అండ్ కలర్ వచ్చేసి 2E3434. This looking good. Now actually మేబీ దీని సైజ్ కొంచెం తగ్గిద్దాం.
యా, ఇట్ ఈస్ లుకింగ్ బెటర్ నా. ఇప్పుడు బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టాస్క్ స్టైలింగ్ చేద్దాం. ఇప్పుడు యూఐ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ని స్టైలింగ్ చేద్దాం. లిస్ట్ స్టైలింగ్ రన్ చేద్దాం. సో దట్ మనకు డాట్స్ అనేటివి పోతాయి. ఫాంట్ స్టైల్ ఒక 16 పిక్సెల్స్ ఇద్దాం. ప్యాడింగ్ 12 పిక్సెల్స్, 8 పిక్సెల్స్, 12 పిక్సెల్స్, 50 పిక్సెల్స్. కర్సర్ పాయింటర్ చేద్దాం. పొజిషన్ రిలేటివ్ చేద్దాం. మార్జిన్ లెఫ్ట్ 24 పిక్సెల్స్ ఇద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్స్ వేద్దాం. యాక్చువల్లీ ఫాంట్ సైజ్ వచ్చేసి 20 పిక్సెల్స్ వేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ 16 పిక్సెల్స్. టెక్స్ట్ ర్యాప్ చేద్దాం. టెక్స్ట్ ర్యాప్ యా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు ఒక 2 ఐకాన్స్ కావాలి. ఒక చెక్డ్ ఐకాన్, ఒకటి అన్చెక్డ్ ఐకాన్. సో దీనికోసం ఫ్లాట్ ఐకాన్స్కి పోదాం. ఈ ఫ్లాట్ ఐకాన్స్కి పోయి మీ ఇష్టం, మీరు ఎలాంటి ఐకాన్స్ ఉన్నా ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ. దీంట్లో నాకు 2 ఐకాన్స్ కావాలి. ఒకటి చెక్డ్ ఐకాన్, నాకు ఈ ఐకాన్ కావాలి. ఈ ఐకాన్ని ఎడిట్ చేసుకుంటా. కొంచెం నాకు గ్రీన్ కలర్ వద్దు, నాకు బ్లూ కలర్ కావాలి. సో నేను ఐకాన్ ఎడిట్ చేసుకుంటా. యా, ఇక్కడ కలర్ కోడ్ పెట్టాలి. నాకు ఈ కలర్ కోడ్లో నా బ్యాక్గ్రౌండ్ రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్. సో నేను ఇక్కడ కలర్ కోడ్ పేస్ట్ చేస్తా అంతే. అండ్ డౌన్లోడ్ పిఎన్జీ 32 పిక్సెల్స్, ఫ్రీ డౌన్లోడ్. అంతే, డౌన్లోడ్ అయిపోయింది మనకు ఐకాన్. అండ్ ఇంకోటి మనకి అన్చెక్ ఐకాన్ కూడా కావాలి. మనం ఈ సింపుల్ తీసుకున్నాం. డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్. ఆ 2 ఐకాన్స్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఈ టాస్క్స్ ముందుకి, ఈ టాస్క్ అనే ఎల్ఐ లిస్ట్ ముందు మనకి అన్చెక్ బాక్స్ రావాలి. సో దానికోసం మనం యుఎల్ఐ బిఫోర్ అనే సూడో కోడ్ మనం వాడతాం. కంటెంట్ హైట్ వచ్చేసి 32 పిక్సెల్స్. పొజిషన్ అబ్సల్యూట్. విడ్త్ వచ్చేసి 32 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి URL రేడియో పిఎన్జీ. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి సెంటర్. ఓకే, కూల్. కొంచెం ఈ పొజిషన్ సెట్ చేసుకోవాలి. 10 పిక్సెల్స్. లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్. పర్ఫెక్ట్ ఉన్నది. యా, పర్ఫెక్ట్ వచ్చింది. యా, లుకింగ్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్డ్ క్లాస్ని
స్టైలింగ్ చేద్దాం. చెక్డ్ క్లాస్ అంటే ఏం లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ మన అన్చెక్డ్ ఇమేజ్ బదులు చెక్డ్ ఇమేజ్ వస్తుంది. ఒక లిస్ట్ని మనం చెక్డ్ క్లాస్ కింద పట్టుకుందాం. సో దట్ స్టైలింగ్ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది ఏమవుతుంది అని. చెక్డ్ క్లాస్కి కలర్ #2E3434A4. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ. సో చూసారుగా టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ ఎలా అయిందో. దీంతో పాటు మనం ఆ లిస్ట్ని చెక్ చేసినప్పుడు దానికంటే ముందు దాని బిఫోర్ ఇమేజ్ చేంజ్ అవ్వాలి. సో దానికోసం మళ్ళీ కంటెంట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ రేడియో బదులు చెక్ అని పెట్టండి. దట్స్ ఇట్, సింపుల్ యాజ్ దట్. యాక్చువల్లీ దాని హైట్ను విడ్త్కొని తగ్గియండి. యా, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మన సిఎస్ఎస్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లోకి వస్తాం. జావా స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఈ డోమ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేద్దాం. ఈ ఇన్పుట్ డోమ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దాం, ఈ బటన్ డోమ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేద్దాం, అండ్ ఈ లిస్ట్ కంటైనర్ని కూడా యాక్సెస్ చేద్దాం. సో దానికోసం 3 వేరియబుల్స్ డిఫైన్ చేసుకోండి. నేను ఇన్పుట్ కోసం ఇన్పుట్ డిఫైన్ చేస్తున్నాను. document.querySelector #todo. బటన్ కోసం బటన్ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాను, btn అని. document.querySelector #btn. కాన్స్టెంట్ లిస్ట్ కంటైనర్ కోసం document.querySelector list container. ఫస్ట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం, యాడ్ టాస్క్ అని. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మన ఇన్పుట్లో ఏమైతే ఇస్తామో దాన్ని ఒక టాస్క్ లెక్క, ఒక లిస్ట్ లెక్క ప్రజెంట్ చేస్తుంది మనకి. ఫస్ట్ మనం ఇఫ్ ఇన్పుట్ డాట్ వాల్యూ ఈక్వల్స్ టు ఎంటీ. ఈ ఇన్పుట్ డాట్ వాల్యూ అంటే ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూని ఇస్తుంది మనకి. ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఒకవేళ ఇన్పుట్ వాల్యూ అనేది నల్ అయింది అనుకోండి, ఇన్పుట్లో ఏం పెట్టలేదు అనుకోండి, ఒక అలర్ట్ వస్తుంది మనకి. ఒక అలర్ట్ వస్తుంది సేయింగ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఎనీ టాస్క్ అని. మీరు ఎంప్టీ బాక్స్ ఇచ్చిల్లు అనుకోండి, ఈ అలర్ట్ వస్తుంది. లేదంటే ఒక కొత్త లిస్ట్ ఎలిమెంట్ని
మనం తయారు చేద్దాం. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ లిస్ట్ li. సో మనం ఇప్పుడు మనం ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, దానికోసం కొత్త లిస్ట్ అనేది ఫామ్ కావాలి. సో ఆ లిస్ట్ అనేది మనం ఇక్కడనే డైరెక్ట్ కొత్త క్రియేట్ చేస్తున్నాం. ఈ లిస్ట్లో ఉన్న టెక్స్ట్ని ఈ కొత్త లిస్ట్ ఎలిమెంట్కి లోపల ఏం టెక్స్ట్ ఉండాలి అంటే మనం ఇన్పుట్ వాల్యూలో ఏ టెక్స్ట్ అయితే ఇచ్చామో ఆ ఇన్పుట్ వాల్యూ ఉన్న టెక్స్ట్ మనకి ఈ లిస్ట్లోకి రావాలి. సో దానికోసం ఈ లైన్. సో ఈ లైన్ ఏంటి అంటే మన కొత్త లిస్ట్ ఎలిమెంట్లో ఏముండాలి అంటే మనం ఇన్పుట్లో ఏ వాల్యూ అయితే ఇచ్చామో అది ఉండాలి అని అర్థం ఈ లైన్కి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కొత్తగా ఫామ్ చేసిన లిస్ట్ ఐటెంని మన పాత లిస్ట్ కంటైనర్లోకి యాడ్ చేయాలి. దీనికోసం లిస్ట్ కంటైనర్ డాట్ ఒక చైల్డ్ లెక్క అపెండ్ చేయాలి. దట్స్ ఇట్, అంతే. ఒకసారి కోడ్ వర్క్ అవుతుందో అవ్వట్లేదు చూద్దాం. యాక్చువల్లీ దానికన్నా ముందు ఈ లిస్ట్ ఐటమ్స్ని కామెంట్ చేసేయండి. యా, హలో. యాక్చువల్లీ మనం ఒక ఈవెంట్ లిస్టర్ని తయారు చేయాలి. సో బటన్కి ఒక యాడ్ ఈవెంట్ లిస్టనర్ పెట్టండి. సో బటన్ని క్లిక్ చేయడం తోటే మనకి ఈ ఫంక్షన్ అనేది పనిచేయాలి. యాడ్ టాస్క్ అనే ఫంక్షన్ అనేది పనిచేయాలి. హలో యాడ్ బూమ్ వచ్చేసింది హలో అనేసి. కానీ యాడ్ చేయడంతో హలో వస్తుంది, కానీ ఇక్కడికి వెళ్ళిపోతలేదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇన్పుట్ డాట్ వాల్యూ ఈక్వల్స్ టు వన్స్ ఆ ఫంక్షన్ అనేది ఫినిష్ అవ్వడంతో ఇన్పుట్ వాల్యూ మళ్ళీ నల్ అయిపోతుంది. సో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తే వచ్చేసింది, నల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఇక్కడ ఒక రాంగ్ బటన్ రావాలి. సో దట్ ఈ రాంగ్ బటన్ ప్రెస్ చేయడంతో ఈ టాస్క్ అనేది డిలీట్ అయిపోవాలి. సో దానికోసం ఒక కొత్త ఎలిమెంట్ని కూడా దానికోసం ఒక కొత్త స్పాన్ని క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ స్పాన్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ స్పాన్. స్పాన్లో ఏముండాలంటే ఈ లైన్ డిఫైన్ చేస్తున్నాం. స్పాన్ డాట్ ఇన్నర్ HTML U00D7. ఇది రాంగ్ మార్క్ యొక్క కోడ్ అన్నమాట. ఈ స్పాన్ని అంటే ఈ రాంగ్ మార్క్ని మన లిస్ట్లోకి అపెండ్ చేయాలి ఒక చైల్డ్ లెక్క. హలో రైట్, యా పర్ఫెక్ట్ వచ్చేసింది. కానీ ఈ స్పాన్ అనేది ఇక్కడ ఉండాలి. సో దీన్ని కొంచెం స్టైలింగ్ చేద్దాం. మళ్ళీ index.html ఓపెన్ చేసి స్టైలింగ్కి వెళ్ళాలి. ULLIలో ఉన్న స్పాన్కి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చి రైట్ నుంచి 0 pixels, టాప్ నుంచి 8 pixels, ఫాంట్ సైజ్ 16 pixels. ఫాంట్ సైజ్ ఇంకా పెంచాలి మనం. అండ్ టాప్ నుంచి 12 ఇద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ 20 pixels ఇద్దాం. ఇంకా పెంచాలి యాక్చువల్లీ 32, 34 మరీ పెద్దగా అయిపోయింది.
29. యా, పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు. 4 pixels. పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రెస్ చేయడంతో, దీన్ని టాగల్ చేయడంతో ఇది చెక్డ్ అయిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రాంగ్ నొత్తడంతో ఇది డిలీట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. దానికోసం మళ్ళీ మన జావాస్క్రిప్ట్ ఫైల్ని ఓపెన్ చేయండి. లిస్ట్ కంటైనర్ డాట్ యాడ్ ఈవెంట్ లిస్టర్. ఈవెంట్ని పాస్ చేసుకున్నాం. ఇఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ ట్యాగ్ నేమ్ if e dot target dot tag name equals to li అయితే e dot target dot class list dot toggle to checked. Else if e dot target dot tag name equals to span అయితే e dot target dot parent element dot remove. సో ఈ కోడ్ ఏంటి అంటే మనం లిస్ట్ కంటైనర్ అంటే ఈ దీంట్లో ఒక ఈవెంట్ని పాస్ చేస్తున్నాం. సో ఈవెంట్ అనేది ఏ ట్యాగ్ నేమ్ని టార్గెట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మన ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఇఫ్ మన ఈవెంట్ అనేది లిస్ట్ని టార్గెట్ చేసింది అనుకోండి, ఆ లిస్ట్ని టార్గెట్ చేస్తే అది అన్చెక్డ్ ఉంటే చెక్డ్ క్లాస్కి వెళ్తుంది, చెక్డ్ క్లాస్లో ఉంటే అన్చెక్ క్లాస్కి వెళ్తుంది. ఇఫ్ మన ఈవెంట్ అనేది స్పాన్ అనే ట్యాగ్ నేమ్ టార్గెట్ చేసి ఉంటే ఆ పేరెంట్ ఎలిమెంట్ నుంచి ఆ లిస్ట్ స్పాన్ అనేది పోద్ది, రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏ స్పాన్ అయితే ఇచ్చామో దాని పేరెంట్ ఎలిమెంట్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇంకా హలో అని ఇద్దాం. యా, మన టాస్క్ అనేది యాడ్ అయితే అయింది సక్సెస్ఫుల్లీ. సో దీని మీద ట్యాప్ చేద్దాం. బావ్, చెక్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి, ఈ పేరెంట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. పర్ఫెక్ట్, డిలీట్ అయిపోతుంది. సో ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. పేరెంట్ చెక్, అన్చెక్, డిలీట్. సో ఇది గైస్ వెరీ సింపుల్గా టు డూ లిస్ట్ చేసేసాం. Hope you guys liked it. Thanks for watching. Have a great day.